double check on that. Go to the left now. Only the left delay. Can you just turn on all the delays on the left? One second, sir. Yeah, I'm ready. జనసేన పార్టీ ఆవిర్భావ జరుగుతూ ఉందంటే ప్రతి చోట్ల కూడా అంటే నేను చూస్తూ ఉన్నాను మనోహర్ గారిని ఎప్పటం సభలో కూడా అడ్డుగొడుగున ఆయన పర్యవేక్షించి అన్ని జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి. అలాగే మచిలీపట్నం నిన్న జరిగిన చిత్రాల్లో కూడా దాదాపు 15 రోజుల నుంచి ఆయన ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక పదవిలో ఉన్నారు, సివిల్ సప్లైస్ అనే ప్రోటోకాల్లో ఉండి కూడా ఆ బాధ్యతలు అక్కడే నిర్వహిస్తూ ఈ సభను కూడా చాలా దిగ్విజయంగా ప్రతి దానికి ఒక కమిటీ వేశారు మనోహర్ గారు. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి డెకరేషన్ కమిటీ కానీ, అలాగే ఫుడ్ కమిటీ కానీ, మెడికల్ కమిటీ కానీ, అలాగే గ్రౌండ్ లెవెల్లో కమిటీ కానీ అన్ని రకాలుగా ఎక్కడ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, మనం చాలా బాధ్యతగా చేయాలి. దేనికంటే ఈ రోజున రాష్ట్రంలో మనం కూడా అధికార భాగస్వామ్యంలో ఉన్నాం, అందుకని ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవరికి కించె ఇబ్బంది కలగకూడదని చెప్పి మనోహర్ గారు నిజంగా మనోహర్ గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆయన అంత బాధ్యతగా చేశారు ఈసారి. అంటే ప్రతి చోట అడుగడుగున అసలు రాత్రి 1 గంటకి తెల్లారుజామున 6ంటికి అసలు అసలు ఎటు వెళ్తున్నారు ఎటు వస్తున్నారు మేము పరిగెత్తలో పోయాం ఆయన ముందర, ఆయన వెనక అంత ప్రతిదీ జెండా కర్ర దగ్గర నుంచి కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఫుడ్, జెండా కర్రలు, అలాగే గ్రౌండ్లో ఇచ్చే బటర్ మిల్క్లు ఎన్ని కావాలి, అలాగే ఫుడ్ ఎలా సప్లై చేయాలి, అలాగే పోలీసు వారు ఎలా ప్రవర్తించాలి, పోలీసు వారు మన జనసైనికులను ఎంత గౌరవంగా మాట్లాడాలి అంటే ప్రతి దాంట్లో కూడా, అలాగే డాక్టర్స్ మెడికల్ కానీ ప్రతి దాంట్లో అన్నీ తానై మమ్మల్ని చేయించి ఈ రోజున అంత దిగ్విజయమైన ఈ సభకు మనోహర్ గారు నిజంగా ముందుని నడిపించారు. వారికి ప్రత్యేకంగా మనోహర్ గారికి మా రాష్ట్ర చేనేత విభాగం తరఫున, అలాగే మా మంగళగిరి నియోజకవర్గం తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చెబుతాం. థ్యాంక్ యూ.